హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే మటన్తో మటన్ ఫ్రై ఎలా చేయాలి, మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలి ఈరోజు చూసేద్దాం. ఫస్ట్ మటన్ ఫ్రై కోసం మటన్ని వాష్ చేసుకొని కుక్కర్లో మటన్, ఉప్పు, పసుపు, చిన్న చెక్క, బిర్యానీ ఆకు, మటన్ ములిగేంత వరకు వాటర్ వేసుకొని 6 to 7 విజిల్స్ రానివ్వాలి. ఇలా వాటర్ ఎగిరిపోతుంది కానీ మటన్ చక్కగా ఉడికిపోతుంది. ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి మటన్ మీకు హార్డ్గా ఉంది అనిపిస్తే. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్, కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపటలాడిన తర్వాత లాట్స్ ఆఫ్ కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీ వేసుకోండి. కరివేపాకు మంచి స్మెల్ వస్తున్నప్పుడు అందులో ఆనియన్ కూడా వేసుకొని ఇలా బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఉడకపెట్టుకున్న మటన్ని వేసేసుకోండి అలాంగ్ విత్ ద వాటర్. ఎందుకంటే వాటర్ ఎక్కువ మిగలలేదు చూసారా, కొంచెమే ఉంటుంది కాబట్టి ఆ వాటర్తో పాటుగా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారం, ధనియా పొడి వేసుకొని బాగా కలుపుకోండి. మూత పెట్టుకొని మనం ఏదైతే వాటర్తో పాటుగా మటన్ వేసాం కదా ఆ వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు ఉంచండి. ఇప్పుడు ఇందులో లాస్ట్గా మటన్ మసాలా వేసుకొని కొద్దిగా పెరుగు వేయండి. ఆ సెమీ వెట్నెస్ వస్తుంది మటన్కి. మటన్ డ్రై అయిపోతే హార్డ్ అయిపోతుంది కదా, ఆ సెమీ వెట్నెస్ కోసం కొద్దిగా పెరుగు వేసుకుంటే సాఫ్ట్ అండ్ టెండర్గా ఉంటుంది చల్లగా అయిపోయిన తర్వాత కూడా. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మటన్ గ్రేవీ కర్రీ రెసిపీ చూపించేస్తాను. మనకిది మంచి గ్రేవీ టెక్స్చర్ వస్తుందండి. మనం ఇందులో ఎలాంటి మసాలాస్ వేయము, బట్ గ్రేవీ మటుకి థిక్గా చాలా బాగా వస్తుంది. కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసేసుకోండి. మటన్ అంతా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడే ఈ పాయింట్లోనే నేను కారం, ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేస్తాను. కలిపేసిన తర్వాత మీరు ఎంత ఎక్కువ మటన్ వండినా సరే ఈ ప్రాసెస్లో చేశారంటే సింపుల్గా అయిపోతుంది. అలాగే గ్రేవీ కూడా మంచి టెక్స్చర్ వస్తుంది. ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత విజిల్ పెట్టకుండా మూత పెట్టి ఒక 5 minutes ఉంచండి. సో దట్ వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మటన్ నుంచి ఇలా వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మన మటన్ కొద్దిగా ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టేయండి. విజిల్ మీకు 8 విజిల్స్ వరకు పెట్టుకుంటే మటన్ సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. చూసారా, వాటర్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. ఇందులోకి ఇప్పుడు మనం మటన్ మసాలా యాడ్ చేస్తాం. మటన్ మసాలాతో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మీకు ఇంకా గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా థిక్ అయ్యేంత వరకు ఉంచుకుంటే మటన్ గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి.